Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూస్తామంటే మన విజయవాడ ముస్తాబాద్ టీ జంక్షన్ ఉంది కదా, ఆ టీ జంక్షన్ నుంచి మన విజయవాడలో నెహ్రూ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఆ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయ్యి ఆ రింగ్ రోడ్ నుంచి ఇన్నటల్ హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణలంక వరకు ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇది మీరు క్లియర్గా మ్యాప్ వేలో చూస్తారు, ఆ తర్వాత మన రైడ్ని చూస్తారు. సో మరి ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూని చూద్దాం. మ్యాప్ వ్యూలో చూసాం కదా, ఇప్పుడైతే మనం రైడ్ వ్యూలో చూస్తాం. ఆ రోడ్ ఎలా ఉంది, ఆ రోడ్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఇంకా ఆ రోడ్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నేను జర్నీ చేసే టైం అయితే మార్నింగ్ 10 o'clock. ఆ టైంకి ఆ రూట్లో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకుంటాం. అలానే ఈ రూట్లో పెద్ద ట్రాఫిక్ని మనం దాటడానికి ఒక ఫ్లైఓవర్ అయితే ఉంది, అదే మన విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ని కూడా మీరు చూడొచ్చు. మధ్యలో నేనైతే ఒక 3 minutes ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఆ 3 minutes ట్రాఫిక్ని 40 secondsగా మార్చి పెట్టాను. మరి మీరే చూడండి ఎలా ఉంటుందో అక్కడ ట్రాఫిక్ అయితే. మనమైతే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ని దాటుతున్నాం. ఈ రైల్వే బ్రిడ్జ్ ఏలూరు విజయవాడ రైల్వే ట్రాక్స్ని కనెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇన్నటల్ జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనం మన విజయవాడ మెయిన్ రోడ్ని చూస్తున్నాం. అండ్ మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ అయితే విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్. ఇక మీరైతే ఈ రైడ్ వ్యూని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. రైడ్ అంతా చాలా బాగుంటుంది మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తే. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఇన్నటల్ హోటల్. ఈ జంక్షన్నే ఇన్నటల్ హోటల్ జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి మనం విజయవాడ సిటీలోకి వెళ్ళొచ్చు. అలాగే విజయవాడ మెయిన్ రోడ్ గుండా కృష్ణలంక, అలా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనమైతే గుంటూరు హైవేలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ చూసారు కదా, అటుపక్క ఉండే రోడ్డే విజయవాడ మెయిన్ రోడ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళాలి. మనమైతే గుంటూరు దాకా వెళ్ళాం, మనం వెళ్ళేది కృష్ణలంక వరకే. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ హైవేకి ఒక పేరు ఉంది, అదే చెన్నై కోల్కతా హైవే. ఈ హైవే చాలా చాలా బాగుంటుంది విజయవాడ దాటిన తర్వాత. ఇప్పుడు మన విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా ఈ హైవేని డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి గన్నవరం ముందు వరకు వర్క్ చాలా బాగా జరిగాయి. అలానే మనకి వెస్ట్ బైపాస్ కూడా ఈ ట్రాఫిక్ని డిక్రీజ్ చేయడానికే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈస్ట్ బైపాస్ కూడా అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను తొందరలోనే చెప్తాను. ఇప్పుడు మరి మనమైతే చెన్నై కోల్కతా హైవేలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం టువర్డ్స్ కృష్ణలంక వైపు వెళ్ళబోతున్నాం. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ట్రాఫిక్ ఎలా ఉందో. మనం బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళే వరకు మనకి ట్రాఫిక్ ఉంటుంది. ఆ తర్వాత ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది అంతే. మరి మనం ఇక మన జర్నీని స్టార్ట్ చేద్దామా?
ఇదిగోండి, ఇది ఎన్నోటల్ జంక్షన్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే విజయవాడ సిటీ మొత్తాన్ని చూసేయచ్చు మనమైతే. అలా మనం దుర్గం తల్లి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. ఆ రైడ్ వ్లాగ్స్ అని నేను చేశాను, నా పాత వ్లాగ్స్ ఉంటాయి 2020లో చేసినవి. ఆ వ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను, చూసేయండి. మరి మీరైతే ఈ రైడ్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో? ఈ ట్రాఫిక్ దగ్గరే అరౌండ్ నాకు 3 minutes పట్టింది. నేను ఆ సందులోంచి ఈ సందులోంచి వెళ్ళా కాబట్టి 3 minutes పట్టింది. అదే నేను ఒక కారు లేకపోతే కొంచెం పెద్ద బైక్ అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. మినిమం ఒక 5 to 10 minutes టైం అయితే అవుతుంది ఈ ట్రాఫిక్ని క్రాస్ చేయడానికి. చూస్తున్నారుగా, మొత్తం ట్రాఫిక్ క్లోజ్ అయ్యింది. తొందరలో మనకి ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఈ ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు సాల్వ్ అవుతాయో. మరి మీలో ఎంతమంది ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే మ్యాప్లో చూస్తున్నాను ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పేసి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి. మరి ఇక మన రైడ్ని కొనసాగిద్దాం. సందుల్లోంచి బాగానే వెళ్ళిపోతున్నాం, కానీ ఇలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా అబ్జర్వేషన్ స్కిల్స్తో వెళ్ళకపోతే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మేము విజయవాడ వచ్చినప్పుడు 2021లో ఓన్లీ పెన్ సర్కిల్ ఫ్లేవర్ ఒకవైపే కంప్లీట్ అయింది. ఆ తర్వాత రెండో వైపు కూడా కంప్లీట్ చేశారు. ఒకవైపు కంప్లీట్ అయిన మాత్రం కింద చాలా ట్రాఫిక్ ఉండేది. ఆ ట్రాఫిక్ చూసి చాలా పిచ్చి వచ్చింది నాకైతే. ఎందుకంటే అక్కడ అరౌండ్ ట్రాఫిక్ కోసం అరగంట లేట్ అయింది. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ఫ్లేవర్లో వెళ్తే ఒక 3 to 5 minutesలో వెళ్ళిపోయాం. అంటే అర్థం చేసుకోండి ఈ ఫ్లైఓవర్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ అయిందో విజయవాడ ప్రజలకి. అలానే మన చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే వెహికల్స్కి. మరి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా.
ఫ్లైఓవర్ నుంచి దిగిన తర్వాత నాకు పెద్దగా ట్రాఫిక్ కనిపించలేదు. ఓన్లీ ఇక్కడే ఒక 1 మినిట్ అలా ఆగాను అంతే. అంతకు మించి ఎక్కువసేపు అయితే ఆగలేదు. 1 మినిట్ కూడా కాదు, 1 మినిట్ కన్నా తక్కువ ఆగాను. ఆ తర్వాత మన జర్నీని ముందుకు వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా మన జర్నీ ఎలా ముందుకు వెళ్తుంది. కృష్ణానగర్ దాకా వెళ్ళి మన బ్లాగ్ని అయితే మనం ఎండ్ చేయబోతున్నాం. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రూట్లో నాకు బాగా నచ్చింది గ్రీనరీ. రైట్లో మిడిల్లో చూసారు కదా మంచి గ్రీనరీ ఉంది. మన వైజాగ్ కూడా ఇలానే మంచి గ్రీనరీ ఉంటుంది. మన వైజాగ్ రూట్లో వెళ్తున్న ఫీల్ వచ్చింది ఈ రోడ్లో వెళ్తే. మరి మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతున్నారో ఒక కామెంట్ చేయండి. మనమైతే కృష్ణానగర్ దాకా వస్తాం. ఈ రైట్ అని చూసారా, ఈ రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మనం గుంటూరు వెళ్తాం. అదే లెఫ్ట్ తీసుకుంటే మనం విజయవాడ సిటీలోకి వెళ్తాం. అలాగే టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తాం. మరి ఆ రైట్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మనకు మంగళగిరి అవన్నీ కనిపిస్తాయి హైవేలో. మనం ఇలా వెళ్ళినా కూడా మంగళగిరి వెళ్ళొచ్చు. అది మీకు నేను తొందరలోనే చూపిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుగా రైట్ తీసుకోవాలి. ఇది ఒక సర్క్యులర్ రౌండ్ అబౌట్. ఈ సర్క్యులర్ రౌండ్ అబౌట్ నుంచి మనం రైట్ తీసుకొని అలా ముందుకు వెళ్తే విజయవాడ బస్ స్టాప్కి వెళ్ళొచ్చు. అలాగే రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా దుర్గమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్తాం అనేది మీకు తొందరలోనే చూపిస్తాను. మరి వెళ్దాం ముందుకలా. ఇంకా ఇక్కడితో నేనైతే బ్లాగ్ని ఎండ్ చేస్తాను. అండ్ తొందరలోనే ఆ రూట్ని కూడా చూపిస్తాను. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. యాక్చువల్గా ఇంకా ముందు చూపించేవాడినే, అక్కడితో గోప్రో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసేయండి.